హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కలలో విసర్జన క్రియ గురించి తెలుసుకుందాం. మొక్కలలో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు లేవు. ఇవి ఆకులలో, బెరడులో, పండ్లలో, విత్తనాలలో వ్యర్థాలను నిల్వ చేసి పక్వానికి వచ్చాక మొక్కల నుండి రాలిపోతాయి. మరి మొక్కలలో ఉత్పత్తి అయ్యేటువంటి జీవక్రియ ఉత్పన్నాలు రెండు రకాలు. అవేమిటంటే, ఒకటి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, రెండు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జీవుల శరీర నిర్మాణానికి, జీవి ఏర్పాటుకు జీవికి ప్రాథమికంగా తోడ్పడే ఉత్పన్నాలనే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటాం. ఉదాహరణకి పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు. మరి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏమిటంటే, మొక్కల యొక్క సాధారణ పెరుగుదల, అభివృద్ధికే కాకుండా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని అంటాం. ఇవి రంగు, సువాసనను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, జిగురులు, లేటెక్స్లు. వీటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మొదట ఆల్కలాయిడ్ల గురించి తెలుసుకుందాం. ఈ ఆల్కలాయిడ్స్ అనేటివి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు. ఇవి విషపూరితమైనవి. వీటిని మానవుడు క్రీస్తుకు పూర్వం 5000వ సంవత్సరాల నుండి బాధా నివృత్తికి, రోగ నివారణకు ఉపయోగించడం ప్రారంభించాడు. ఔషధ మొక్కలు, వాటి ఔషధ గుణాలు, ఔషధ భాగాల గురించినటువంటి అధ్యయనాన్నే ఫార్మకోగ్నసీ అని అంటాం. మందు మొక్కలను ఉపయోగించి చేసేటువంటి వైద్యాన్ని ఆయుర్వేదం అని అంటాం. ఆయుర్వేద పితామహునిగా ధన్వంతరిని, శస్త్రచికిత్సా పితామహుడిగా సుశ్రుతుణ్ణి, అలాగే యాంటీసెప్టిక్ సర్జరీ పితామహునిగా జోసెఫ్ లిస్టర్ని పిలుస్తాం. ఇక్కడ మనకి ప్రతి పోటీ పరీక్షలోనూ ఆల్కలాయిడ్ల నుంచి ప్రశ్న అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆల్కలాయిడ్ల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇందులో మనకి పరీక్షల్లో ఆల్కలాయిడ్ పేరు, వాటి శాస్త్రీయ నామం, అది లభించేటువంటి భాగం, వాటి ఉపయోగాలపైన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వాటిని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మొదట కెఫీన్. కెఫీన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి లభిస్తుందంటే, కాఫీ మొక్క నుండి లభిస్తుంది. దీని శాస్త్రీయ నామం కాఫియా అరబికా. ఈ కెఫీన్ అనేటువంటి ఆల్కలాయిడ్ లభించేటువంటి భాగము గింజలు. మరి ఈ కెఫీన్ అనేది ఏం చేస్తుందంటే, మన నాడీ వ్యవస్థను ఉత్తేజం చేస్తుంది. అలాగే టీ, కోలా పానీయాల తయారీలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థియిన్. ఇది థియాసైనెన్సిస్ అనేటువంటి టీ మొక్క పత్రాల నుండి లభిస్తుంది. ఇది కూడా నాడీ వ్యవస్థను ఉత్తేజం చేస్తుంది, టీ తయారీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆల్కలాయిడ్ నికోటిన్. ఈ నికోటిన్ అనేది పొగాకు నుండి లభించేటువంటి ఆల్కలాయిడ్. పొగాకు యొక్క శాస్త్రీయ నామం నికోటియానా టొబాకం. మరి పొగాకులో ఎక్కడి నుంచి ఈ ఆల్కలాయిడ్ లభిస్తుందంటే, పత్రాల నుండి లభిస్తుంది. మరి ఏం పని చేస్తుంది ఈ ఆల్కలాయిడ్ అంటే, మన శరీరంలో కండరాలను ఉత్తేజపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, అలాగే క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే బీపీ పెరగడం, అడ్రినల్ విడుదల, ఇవన్నీ కూడా ఈ నికోటిన్ యొక్క అధీనంలో ఉంటాయి. నెక్స్ట్ మార్ఫిన్. దీన్నే ఓపియం అని అంటాం. ఇది ఎక్కడి నుంచి లభిస్తుందంటే, పెపావర్ సోమ్నిఫెరం అనేటువంటి మొక్క నుండి లభిస్తుంది. దీన్నే మనం బ్రౌన్ షుగర్ అని కూడా అంటాం. ఈ మార్ఫిన్ అనేది పెపావర్ సోమ్నిఫెరం అనే మొక్క యొక్క లేత ఫలాలు, పుష్ప విన్యాసం నుంచి లభిస్తుంది. ఏం పని చేస్తుంది ఇదంటే, మత్తును కలిగిస్తుంది, నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, అలాగే నొప్పిని నివారిస్తుంది. ఈ అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నింబిన్, నింబిడిన్. ఈ నింబిన్, నింబిడిన్ అనేటివి వేప మొక్క నుండి లభించేటువంటి ఆల్కలాయిడ్. వేప యొక్క శాస్త్రీయ నామం అజాడిరక్టా ఇండికా. దీన్నే ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని కూడా అంటాం. వేప మొక్కను ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని కూడా అంటాం. వేపలో ఈ ఆల్కలాయిడ్ ఎక్కడి నుంచి లభిస్తుందంటే, మొక్క యొక్క అన్ని భాగాల నుండి లభిస్తుంది. మరి ఈ ఆల్కలాయిడ్ ఏం చేస్తుంది అంటే, చర్మ వ్యాధులు నివారిస్తుంది, అలాగే యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆల్కలాయిడ్ క్వినైన్. ఈ క్వినైన్ అనేది సింకోనా అబ్సినాలిస్ అనేటువంటి మొక్క నుండి లభిస్తుంది. ఈ మొక్కను పెరూవియన్ బార్క్ మొక్క అని కూడా అంటాం.
క్వినైన్ అనేది సింకోనా మొక్క యొక్క బెరడు నుంచి సేకరిస్తారు. మరి ఇది ఏం పని చేస్తుందంటే మలేరియాను నివారిస్తుంది. నెక్స్ట్ కొకైన్. కొకైన్ ఎరిత్రోజైలాన్ కోకా అనే మొక్క యొక్క పత్రాల నుండి లభిస్తుంది. ఈ ఆల్కలాయిడ్ ఏం చేస్తుందంటే హృదయ స్పందన, బీపీ, శరీర ఉష్ణోగ్రతలను పెంచుతుంది. నెక్స్ట్ ఆల్కలాయిడ్ రిసర్పిన్. ఇది రావుల్ఫియా సర్పంటైనా అనేటువంటి మొక్క వేర్ల నుండి సేకరిస్తారు. ఈ మొక్కనే సర్పగంధి మొక్క అని కూడా అంటాం. ఈ ఆల్కలాయిడ్ను పాము కాటుకు మందుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా బీపీ నియంత్రణలోను, స్క్రిజోఫ్రీనియా అనేటువంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి నివారణలోనూ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆల్కలాయిడ్ డిజిటాలిన్. ఈ డిజిటాలిన్ అనే ఆల్కలాయిడ్ను డిజిటాలిస్ అనే మొక్క యొక్క పత్రాల నుండి సేకరిస్తారు. ఈ డిజిటాలిస్ మొక్కనే ఫాక్స్ గ్లవ్ మొక్క అని కూడా అంటాం. ఈ ఆల్కలాయిడ్ ఏం చేస్తుందంటే హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది. నెక్స్ట్ ఆల్కలాయిడ్ అట్రోపిన్. ఈ అట్రోపిన్ అనేది అట్రోపా బెల్లడోనా అనేటువంటి మొక్క యొక్క పత్రాలు, ఫలాల నుండి సేకరిస్తారు. ఈ అట్రోపా బెల్లడోనా మొక్కను డెడ్లీ నైట్ షేడ్ ప్లాంట్ అని కూడా అంటాం. ఈ ఆల్కలాయిడ్ ఏం చేస్తుందంటే ఎన్సెఫలైటిస్ అంటే మెదడువాపు వ్యాధిని నివారిస్తుంది. నెక్స్ట్ ఆల్కలాయిడ్ విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్. ఈ రెండు ఆల్కలాయిడ్లు వింకారోజియా కెథరాంతస్ రోజియస్ అంటే బిల్లగన్నేరు అన్నమాట. ఈ మొక్క యొక్క వేర్ల నుండి సేకరిస్తారు. ఇవి ఏం చేస్తాయంటే ల్యూకేమియా అనేటువంటి బ్లడ్ క్యాన్సర్ను నివారిస్తాయి. అంతేకాకుండా టాక్సస్ బకాటా అనే మొక్క నుండి లభించేటువంటి టాక్సాల్ కూడా ల్యూకేమియాను నివారిస్తుంది. నెక్స్ట్ ఆల్కలాయిడ్ బ్రూసిన్. ఇది నక్స్వామిక అనేటువంటి మొక్క యొక్క కాయలు, గింజల నుండి సేకరిస్తారు. ఈ నక్స్వామిక మొక్కను పాయిజన్ నట్ అని కూడా అంటాం. ఈ బ్రూసిన్ ఏం చేస్తుందంటే నొప్పిని నివారిస్తుంది. అలాగే సయాటికా అనేటువంటి వెన్ను నొప్పిని కూడా నివారిస్తుంది. నెక్స్ట్ ఆల్కలాయిడ్ స్కోపోలమైన్. ఈ స్కోపోలమైన్ అనేది ఉమ్మెత్త మొక్క నుండి సేకరించేటువంటి ఆల్కలాయిడ్. ఉమ్మెత్త మొక్కలోని పండు, పూల నుంచి ఈ స్కోపోలమైన్ అనే ఆల్కలాయిడ్ను సేకరిస్తారు. ఇది మత్తుమందుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పైరిథ్రాయిడ్స్. ఈ పైరిథ్రాయిడ్స్ అనే ఆల్కలాయిడ్ గడ్డి చామంతి నుంచి సేకరిస్తారు. వీటి యొక్క పుష్పాల నుంచి ఈ ఆల్కలాయిడ్ను సేకరిస్తారు. ఇది ఏం చేస్తుందంటే కీటకనాశినిగా పనిచేస్తుంది. ఇవి ఆల్కలాయిడ్లకు సంబంధించినటువంటి సమాచారం. ఇందులో నుంచి ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రెజిన్లు. ఈ రెజిన్లు అనేవి వివృత బీజ మొక్కల్లో ఉంటాయి. ఉదాహరణకి పైనస్ మొక్క. ఇది ఒక ఆల్కహాల్లో కరిగేటువంటి అతుక్కునేటువంటి పదార్థం. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే వార్నిష్ల తయారీలో ఎక్కువగా వాడతారు. అలాగే పేపర్ సీలింగ్లలో కూడా వాడతారు. మరి ఈ రెజిన్ అనేటువంటి పదార్థం లభించేటువంటి మొక్కలు ఏవి అంటే పైనస్ మొక్క. దీని రెజిన్ నుండి తయారయ్యేటువంటి రకాలు టర్పెంటైన్, రోసిన్. అలాగే సోరియా రోబస్టా, దీన్నే సాల్ వృక్షం అని అంటాం. దీని నుండి డమర్ అనేటువంటి రెజిన్ తయారవుతుంది. నెక్స్ట్ ద్వితీయ జీవక్రియా ఉత్పన్నం జిగుర్లు. వీటినే గమ్స్ అని అంటాం. ఎప్పుడైనా మొక్కకు గాయమైనప్పుడు ఈ జిగురు అనేది ఉత్పత్తి చేయబడి ఆ గాయాలను మానిపోయేటట్లు చేస్తుంది. ఈ జిగుర్లను దేనికి ఉపయోగిస్తామంటే బైండింగ్ కారకంగాను, మందుల తయారీలోను, ఆహార పదార్థాలలోనూ ఉపయోగిస్తాం. మరి ఈ జిగుర్లు ఎక్కడి నుండి లభిస్తాయంటే అకేషియా తుమ్మజాతి మొక్కల్లోనూ, అలాగే వేపజాతుల యొక్క కాండం నుండి సేకరిస్తారు. నెక్స్ట్ టానిన్స్. ఈ టానిన్లు అనేటివి కర్బన సంయోగ పదార్థాలు. మొక్క యొక్క వివిధ భాగాల్లో ఇవి నిల్వ చేయబడి ఉంటాయి. ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి. ఇవి ఒగరుగా ఉండి చర్మశుద్ధిలో తోడ్పడతాయి. అంతేకాకుండా మందుల తయారీలో కూడా ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే డైస్, అలాగే ఇంకులలో ఉపయోగిస్తాం. ఉదాహరణకి పైపర్ బీటిల్ తమలపాకు, అలాగే కేషియా తంగేడు, వాల్నట్ యొక్క బెరడు, అకేషియా తుమ్మ, అలాగే నీలోటికా బెరడు ఈ మొక్కల నుండి టానిన్స్ అనేటివి లభిస్తాయి. కాబట్టి టానిన్లు ఉపయోగం ఏమి అంటే చర్మశుద్ధిలోను, మందుల తయారీలోనూ ఉపయోగపడతాయి. జిగురుల ఉపయోగం ఏమి అంటే మనము జిగురులు అంటానే బైండింగ్ కారకం అనుకుంటాం. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే
జిగుర్లను మందుల తయారీలోను ఆహార పదార్థాల తయారీలోను వాడతారనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లేటెక్స్. ఇది పాల వలె తెల్లగా ఉంటుంది. రబ్బరు అణువులు తేలియాడుతూ ఉండే ఒక ఎమల్షన్. ఇది ఏ మొక్కల యొక్క జాతుల్లో లభిస్తుంది అంటే ఆస్టరేసి, ఆస్క్లిపిడేసి, సపోటేసి వంటి మొక్కలలో లాటిసిఫెరస్ కణజాలాల్లో ఉంటుంది. రబ్బరు రేణువులను సల్ఫర్ ఉత్ప్రేరకంగా ఉపయోగించి వల్కనైజేషన్ అనే ప్రక్రియ ద్వారా రబ్బరును తయారు చేస్తారు. రబ్బరు ఉత్పత్తిలో మన దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ. దాదాపుగా 90% రబ్బరు కేరళ ఉత్పత్తి చేస్తుంది. లేటెక్స్నిచ్చేటువంటి కొన్ని మొక్కలను మనం చూసినట్లయితే హీవియా బ్రెజిలియన్సిస్, దీన్నే రబ్బర్ ప్లాంట్ అంటాం. దీని నుంచి వచ్చేటువంటి లేటెక్స్ నుంచి కేబుల్స్ తయారు చేస్తారు. అలాగే ఆక్రస్ సపోటా, దీని లేటెక్స్ నుండి చికిల్ గమ్, దీన్నే చూయింగ్ గమ్ అని అంటాం, దీన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ఫైకస్ ఇలాస్టికా, ఈ మొక్క నుండి ఇండియన్ రబ్బర్ను తయారు చేస్తారు. నెక్స్ట్ జెట్రోపా లేటెక్స్ నుండి బయోడీజిల్ని తయారు చేస్తారు. ఈ అంశాలన్నీ కూడా పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.